ఒరే అల్లుడు, ఏదో లొల్లాయి పాటలు పాడేవాడు అనుకున్నాను గాని నీలో ఇంత పాటగాడున్నాడని నిన్న నీ పాట వినే వరకు తెలియదురా. చచ్చా, ఆ కన్నీళ్ళేమిట్రా? ఎవరో ఏదో అన్నారని ఎగతాళి చేశారని కుంగిపోకూడదురా. జీవితంలో పైకి రావాలి అనుకునేవాడికి ఈ కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు తప్పవు. ఉలిదెబ్బకి బాధపడితే బండరాయి భద్రాచలంలో రాముడు అయ్యేదే చెప్పు. పెద్దవాళ్ళలో సైకిల్ మీద పాలమ్ముకునే ఎంటివాడు అదే సైకిల్ గుర్తుతో ఓల్ ఇండియానే ఓ తిప్పేశాడు. చిరంజీవి ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో పోరా చిన్నజీవి అన్నారు. అదే చిన్నజీవిని వాళ్ళ జై చిరంజీవి అంటున్నారు, మెగాస్టార్ అంటున్నారు. ఆ రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం మరి గంటసారంతటి వాడవడానికి ఎంత కష్టపడ్డాడో నువ్వు బాలసుబ్రహ్మణ్యం అవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. విమానం ఎక్కాలనుకునేవాడు గాల్లోకి ఎగరెక్కడరా, నేల మీదే విమానం ఎక్కి గాల్లోకి ఎగురుతాడు. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, విజయాలు, ఇదేరా రిథమ్ ఆఫ్ ద లైఫ్ అంటే. అక్క అదిగో జూనియర్ బాలు వస్తున్నాడు. గొప్ప విద్వాంసులు సరస్వతీ పుత్రులు. ఆయన పాడిందే పాటైతే మాత్రం ఇంత పెట్టు పనికిరాదు. చూడు, నేను చెప్పేవని నువ్వు సినిమా కష్టాలు అనుకోవచ్చు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కడుపు కోసమే నేను కార్పెంటర్ పనికి వచ్చాను. నా చేతిలో ఉలి, నా ఇంట్లో నలుగురు ఆకలికి సమాధానం చెప్పాలి. నన్ను చూసి ఎంతమంది నవ్వుకున్నా ఇదే నా హోదా, ఇదే నా అంతస్తు. పాటలు పాడడం దేవుడిచ్చిన వరం అనుకున్నాను. అదే నాకు శాపమైతే నన్ను క్షమించు. ఏమిటే పరధ్యానం? అసలే పాలవాడు పాలు నీళ్ల పాలు చేస్తున్నాడు, నువ్వు నేల పాలు చేస్తున్నావా? వెళ్ళి పిల్లడికి స్నానం చేయించు. అయ్యో, అక్క 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 అక్క, ఇది నా వీపు. నువ్వు నన్ను క్షమిస్తే రేపటి వనభోజనాలకి తప్పకుండా వస్తావు. నమస్కారం అండి. రావయ్యా, కూర్చో. నన్ను క్షమించి నేను పిలవగానే మీరంతా వనభోజనాలకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యశోద. పాపం, నా మాటలతో బాలు మనసును ఎంతో నొప్పించాను. వాళ్ళు ఎవరు అక్కయ్య గారు? మీరు అన్న మాటలు నేను ఎప్పుడో మర్చిపోయాను, క్లాసికల్ గా. చాలా సంతోషం. అయినా మీ వాళ్ళంతా ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నారు. ఏమిటి ఆశ్చర్యం? అందరూ హై క్లాస్ మనుషుల్లా క్లాసికల్ గా వచ్చేసారు. వనభోజనాలకని కొత్త బట్టలు కుట్టించుకున్నారా? కొత్త బట్టలు అసలు మా ఉంటే పడవండి. యశోదమ్మ గారి భర్త గారు దుబాయ్ పెడుతూ ఇంట్లో వదిలేసిన సెకండ్ హ్యాండ్ బట్టలన్నీ క్లాసికల్ గా వేసుకొచ్చేసాం. అవును యశోద, ఈ వనభోజనాల టయానికి మీ ఆయన ఉంటే ఎంత బాగుండేది. నేను అదే అనుకున్నాను, కానీ నేను రావడానికి ఇంకో వారం టైం. అవునమ్మ గారు, మేము భోజనాల టైం కన్నా కొంచెం ముందు వచ్చేసామా? వస్తే నష్టం లేదు, కాస్త చేయి చేసుకోండి. అలాగే. ఈ భోజనాలు ఎప్పుడు ఉండేవే. టైం పాస్ కోసం బాలు ఒక మంచి పాట పాడతాడు. అయితే పని పాట అన్నమాట. పాట? అవును బాలు, నువ్వు భవిష్యత్తులో గొప్ప గాయకుడు అయ్యాక నా తమ్ముడు నేను అడగగానే మంచి పాట పాడాడని గర్వంగా చెప్పుకుంటాను. అవుననుకోండి, కానీ ఏమిటే నీతో సమానంగా చెక్కవాళ్ళు తోడలేకపోతే నువ్వు పాడలేవేమిటి? స్టార్టింగ్ ట్రబులేమో. ఆయనతో సమానంగా పాడేవాళ్ళ? ఇదిగో ఉందిగా మరి పందెం కోయిలా. ఏమిటే జ్యోతి? ఎందుకు పాండా? నేనేమైనా మగాడినా ఆయనలా సిగ్గుపడ్డానికి? అయ్యి బాబే, ఎంత మాట ఉందా? విన్నావా తమ్ముడు, ఇది మన క్లాసికల్ రిలేషన్కే అవమానం. ఇంకా ఆలోచిస్తావే? మెలోడిని జిలేబిలా వేడివేడిగా మొదలెట్టు. ముందు నువ్వు మొదలెట్టు. నేను రెడీ.